తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. కృష్ణానగర్కు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది. అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు 100% తీరుస్తానని నేను చెప్పను. ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు, మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్నా, కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. ఇదే కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే, ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే మీ శ్రమతోనే, మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని. తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలనో నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా. అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది. మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఫైటర్స్కి, సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన. ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. మీ సంఘ నాయకులు చెప్పిండ్రు, 10 సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని. ఈనాడే కాదు, ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు, మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మహాభారతంలో
చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డా. తెలుసు ప్రాణం పోతుందని, కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలిండు. అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మీకందరికీ తెలుసు, నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా, నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చెయ్యను. ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళా మిమ్మల్ని అందరినీ పిలుస్తా, మీ సంఘాల నాయకులని కలుస్తా. నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా. డిసెంబర్ 9 నాడు 2వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు మీకేమేమి చెయ్యబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఈ 2 నెలల్లో మీ పిల్లల చదువుల కోసం స్కూల్ కానీ, నిధులు కానీ, మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ, మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ, దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మన సంకల్పం ఉంటే, మన పట్టుదల ఉంటే, మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసినా ఈనాడు మీరు, మేము, మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించుండు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో అయినా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి పక్షాన మీకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన. ఇక్కడి నుంచి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీ సంఘాల నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు సాయంత్రం వండి పెట్టాలన్న కార్యక్రమాన్ని కూడా మా అక్కలు, మా సోదరిమణులు, ఇంకొంతమంది ఈటీవీ, మా టీవీ సీరియళ్లను కూడా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీకు మాట ఇస్తున్నా, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకొని మొత్తం దేశ సినీ పరిశ్రమలకే, అది బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే నేర్చుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికులకు అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా అంటూ సినీ కార్మికులకు ఆయన భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమను ఆస్కార్ స్థాయికి తీసుకుని వెళ్ళాలని, తెలుగు సినీ పరిశ్రమను, తెలంగాణ సినీ పరిశ్రమను ఆస్కార్ స్థాయికి తీసుకొని వెళ్ళాలి అన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. సినీ కార్మికులకు ఏ సాయం కావాలి అన్నా, ఏ సమస్యలు ఉన్నా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు భరోసా ఇచ్చారు. సినీ కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వారి సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ భరోసాతో సినీ కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి వసతులైనా కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవటానికి ఎటువంటి వసతులైనా కల్పించడానికి మీ ముందుకు వస్తుంది. సినీ కార్మికులందరూ నాకు మిత్రులు లాంటి వాళ్ళు. నా మిత్రుల కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం కూడా మీ చెంతకు రాలేదు అని రేవంత్ రెడ్డి చెప్పారు. నేను సినీ కార్మికుల కోసం మీ చెంతకు వచ్చి యూసఫ్ గూడకు వచ్చి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సభను ఏర్పాటు చేసి సినీ కార్మికులకు భరోసానిచ్చారు. నేను మీ సమస్యలు తీర్చడానికి ఏ ప్రయత్నమైనా చేస్తాను అని చెబుతున్నారు. మహాభారతంలో కర్ణుడు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే స్నేహ ధర్మం కోసం ప్రాణాలను సైతం వదిలేశాడు కర్ణుడు. కాబట్టి మీరు నాకు స్నేహితులు లాంటి వాళ్ళు. మీకు ఎటువంటి సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. సినీ కార్మికుల సమస్యలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. సినీ కార్మికులకు డబ్బులు ఇస్తామంటేనే టికెట్ల ధరలు పెంపుకు అంగీకరిస్తామని చెప్తున్నారు. సినీ కార్మికులకు డబ్బులు ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుతామని చెప్తున్నారు. ఇప్పటివరకు టికెట్ల పెంపు వల్ల కేవలం హీరోలు నిర్మాతలకు మాత్రమే లాభం చేకూరింది. సినిమా టికెట్ల ధరలు పెంచండి అని సినిమా హీరోలు నిర్మాతలు దర్శకులు వస్తూ ఉంటుంటారు. కానీ దానివల్ల కార్మికులకు మాత్రం ఏమీ ఒరగడం లేదు. నిర్మాతలు దర్శకులు హీరోలు సినీ కార్మికుల సమస్యలను తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఎప్పటి నుంచి కొత్త టికెట్ల ధరలు పెంచాలి అంటే అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాల్సింది అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా ఒకవేళ ఇది అమలు అయితే సినీ కార్మికుల జీవితాల్లో ఇది ఒక దీపావళిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక పండుగ రోజు అని చెప్పుకోవాలి. టికెట్ల ధరలు పెంచాలి అంటే వాటిలో కొంత సినీ కార్మికుల సినీ కార్మికులకు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. అది అమలు చేసినట్లయితే సినీ కార్మికులకు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక పెద్ద వరంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సినీ కార్మికులకు సంబంధించి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి కొత్త సినిమా టికెట్ల ధరలు పెంచాలి అంటే 20% డబ్బులు సినీ కార్మికులకు ఇవ్వాలి అని. సినీ కార్మికుల జీవితాల్లో ఇది వెలుగు నింపే రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినీ కార్మికులు నిజానికి సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి డబ్బులు వస్తుంటుంటాయి. ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా సినిమాలు నిర్మితం అవ్వాల్సిందే. కానీ సినిమాలు నిర్మించిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు పొందుతున్నది ఆ సినిమా దర్శకులు నిర్మాతలు అందులో యాక్ట్ చేసినటువంటి హీరోలు మాత్రమే. కానీ లైట్లు మోసి క్రెయిన్లు మోసి కెమెరాలు మోసి అక్కడ ట్రాలీలు మోసి రిస్క్ చేసి ఉన్నటువంటి సినీ కార్మికులకు అందేది మాత్రం అందులో చాలా స్వల్పంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల సినీ కార్మికుల జీవితాల్లో పూర్తి స్థాయి వెలుగులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో సినీ కార్మికులకు సంబంధించి రేవంత్ రెడ్డి నిజంగానే ఒక స్నేహితుడిగానే వరం ఇచ్చారు అని అనుకోవాలి. సినీ కార్మికులందరూ నా స్నేహితులని చెప్తున్నారు. సినీ కార్మికులు ఒకవేళ సినిమాలు లేకపోతే వాళ్ళు పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలామంది సినీ కార్మికులు కొంతమంది మనం ఇంతకు ముందు కూడా చూసాం. సినిమాల్లో కొంతమంది నటులు కావచ్చు లేదు సినీ కార్మికులు కావచ్చు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ నిర్ణయం అమలు అయితే కనుక ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇది సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉంటుంది. సినీ పెద్దలు రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు సినీ కార్మికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు కేవలం టికెట్ ధరలు పెంచితే ఆ వచ్చిన డబ్బులన్నీ నిర్మాతల జేబులోకి మాత్రమే వెళ్ళాయి. అదనంగా దర్శకులు హీరోల అకౌంట్లోకి మాత్రమే వెళ్ళాయి. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే అందులో కొంత డబ్బులు సినీ కార్మికుల ఇళ్లలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో వాళ్ళ బిడ్డలకు మంచి చదువులు చెప్పించుకునే అవకాశం ఉంటుంది, మంచి పౌష్టికాహారం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒక మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా,
ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా. ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఈనాడు సినీ కార్మికుల కోసం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సినీ కార్మికుల జీవితాల్లోనే ఒక పెను మార్పుని తీసుకొచ్చేటటువంటి నిర్ణయం. సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వాల దగ్గరకు వచ్చి టికెట్ రేట్లను పెంచమని అడిగే ఆ నిర్మాతలకు అందులో 20% కార్మికులకు ఇస్తేనే పెంచుతాను అనే జీవోను జారీ చేస్తాను అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు ఇచ్చిన ఒక పెద్ద వరంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి అందుబాటులో ఉన్నారు. పవన్, రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇది ఒక విప్లవాత్మక నిర్ణయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి నిర్మాతలోకి, హీరోల అకౌంట్లోకి, డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్తుంది తప్ప ఏ ఒక్క సినీ కార్మికుడు జేబులోకి రూపాయి వెళ్ళలేదు. కానీ ఈ నిర్ణయంతో 20% వాళ్ళు వెల్ఫేర్ ఫండ్లోకి వెళ్తుంది అంటే ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా వరాల జల్లు కురిపించారని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల అటు నిర్మాతలతో సినీ కార్మికులకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. దాంతో సినీ కార్మికులు అటు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 15 రోజుల పాటు సమ్మె కొనసాగింది. చర్చలు జరిగిన ఒక కొలిక్కి రాకుండా ప్రతిష్టంభన ఏర్పడిన దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని అటు నిర్మాతలకు నచ్చజెప్పారు, ఇటు కార్మికులకి నచ్చజెప్పారు. ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టాలంటూ అటు నిర్మాతలను, కార్మికులకు వేతనాలు పెంచేలాగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈరోజు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన కార్యక్రమాన్ని యూసఫ్గూడలో ఏర్పాటు చేశారు. కానీ సినీ కార్మికులు ఎవరు ఊహించినట్టుగా అనేక వరాల జల్లులు కురిపించారు. ఇక్కడికి ఒక ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా వస్తున్నాను. గడిచిన 15 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి హోదాలో మీ దగ్గరికి రాలేదు. నేను కూడా ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా కాక మీ ఇంట్లో ఒకటిగా నేను మీ మధ్యకు వచ్చాను అంటూ ఆయన కార్మికులకి అభయం ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో సినీ పరిశ్రమ ఏ స్థాయికి, తెలుగు సినీ పరిశ్రమ అనేది ఆస్కార్ రేంజ్కి వెళ్ళింది. దాని వెనకాల కేవలం
పెద్ద ఆర్టిస్టులతో పెద్ద నిర్మాతలతో కాదు, కింది స్థాయిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి కష్టం ఉంది ఈ ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళడానికి. అందుకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ క్రెడిట్ దక్కాలి అంటూ ఆయన చెప్పారు. ప్రత్యేకంగా సినీ కార్మికుల కోసం ఫండ్ను ఏర్పాటు చేసి ఒక 10 కోట్ల రూపాయల ఫండ్ని దానికి ఇస్తానంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా అటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇకపై టికెట్ల రేట్లు పెంపు ఉండవు అంటూ చెప్తూ వచ్చారు నిర్మాతలు కావచ్చు, ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి అటు దిల్ రాజు వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు ఎవరైనా సరే నిర్మాతలు సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త సినిమా విడుదల సందర్భంగా తమ టికెట్లను పెంచాలనుకుంటే అందులో వచ్చిన లాభంలో 20% కార్మికుల ఫండ్లో జమ చేస్తేనే, కార్మికుల సంక్షేమ ఫండ్కి జమ చేస్తేనే ఆ పెంపుకి తాను జీవోలు ఇస్తానంటూ కూడా చెప్పారు. ఇప్పుడు ఫార్మా రంగం, ఐటీ రంగంతో పాటు సినిమా రంగానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. సినిమా రంగం ఎదిగేందుకు కూడా తాము ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నామంటూ చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను కట్టిస్తాము. ఆ కార్పొరేట్ స్థాయిలో అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా, సినీ కార్మికుల పిల్లలందరికీ కూడా విద్యను అందించే బాధ్యత ముఖ్యమంత్రిగా తాను తీసుకుంటానంటూ ఆయన చెప్పారు. ఇక కార్మికులు అనేక మంది రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామంటూ ఆయన చెప్పారు. మొత్తం మీద అటు సినీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఏమాత్రం సంక్షేమం పథకాలు వాళ్ళెవరికి కూడా అందడం లేదు. ఇక పైన సంక్షేమ పథకాలన్నీ అందేలా చూస్తాం. ప్రతి సినిమాలో లాభాలు ఏదైతే నిర్మాతలు పంచుకుంటున్నారో, లేకుంటే హీరోలు ఆ క్రెడిట్ అంతా తీసుకుంటున్నారు, కానీ వచ్చిన లాభాలలో మీకు కూడా భాగం అందేలా చేస్తానంటూ ఆయన చెప్పారు. దాంతో అటు సినీ పరిశ్రమ మొత్తం కూడా, సినీ కార్మికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో త్వరలోనే సినీ ఫైటర్స్ కోసం ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయిస్తాం, అందులో వాళ్ళందరికీ ట్రైనింగ్ పొందేలా చూస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ మొత్తం హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని నవంబర్ చివరి వారంలో మరోసారి కూర్చొని వాటిని అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా అమలయ్యేలా. కానీ పవన్ నిజమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా మీ దగ్గరకు రాలేదు అని. చాలా సందర్భాల్లో ఇలా ఏదైనా సినీ కార్మికులకు సమస్యలు ఉన్నాయి అంటే కొంతమంది మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ సమస్యలకు మేము తీరుస్తామని హామీ ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు చూసాం. ఏకంగా టిక్కెట్ల రేట్లలో 20% వాళ్ళకి ఇస్తేనే జీవో జారీ చేస్తాను, టికెట్ రేట్ల పెంపు లేదని ఖరాఖండిగా కార్మికుల కోసం ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక విప్లవాత్మక నిర్ణయంగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో సినీ కార్మికులను చూస్తున్న రియాక్షన్ ఏంటిది ఈ హామీ తర్వాత? ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న మనం చూసాం సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలకి సినీ కార్మికులకి మధ్య సమస్య వచ్చింది. వేతనాలు పెంచాలంటూ వాళ్ళకి సమ్మెకు దిగిన సమయంలో కూడా ముఖ్యమంత్రి కార్మికుల పక్షాన నిలబడ్డారు. వాళ్ళు అడుగుతున్న కోరికలు న్యాయమైనవి, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి కోరికలు తీర్చాల్సిన అవసరం ఉందంటూ ఆయన కార్మికుల పక్షానే నిలబడ్డారు. వెంటనే అటు దిల్ రాజు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో ఇతర నిర్మాతలతో మాట్లాడి అటు న్యాయమైన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ పరిష్కారం చేయాలంటూ, వాటినన్నింటినీ ఆమోదించాలంటూ చెప్పారు. కొన్ని సమస్యలను మాత్రం ప్రస్తుతం అటు కార్మిక సంఘాలు ఇటు నిర్మాతలతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులతో కలిపిన ఒక కమిటీ వేశారు. దానిపైన అధ్యయనం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా మొదటి నుంచి సినీ పరిశ్రమ పైన తాము ప్రత్యేక దృష్టి పెట్టామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఐటీ ఫార్మా రంగాలతో సమానంగా సినీ పరిశ్రమ ఎదుగుదలకు తాము తోడ్పాటును అందిస్తామంటూ చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి అప్పట్లో చెన్నారెడ్డి తీవ్రమైన కృషి చేశారు. అప్పట్లో ఉన్న అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళందరూ కూడా, కృష్ణ లాంటి వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి కూడా సినీ పరిశ్రమ ఇక్కడ పనిచేస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా అనేది ఆస్కార్ రేంజ్కి ఎదిగింది. దానిలో కేవలం సినీ పెద్దలు అంటే హీరోలు కావచ్చు, ఆ నిర్మాతలు, డైరెక్టర్లే ఆ క్రెడిట్ తీసుకుంటున్నారు. కానీ ఆ క్రెడిట్ కూడా మీ అందరికీ దక్కాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. ప్రత్యేకంగా ఒక ఫండ్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి 10 కోట్ల రూపాయలు విడుదల చేయడమే కాకుండా ఇకపై సినిమా రేట్ల పెంపుకు సంబంధించి ఎవరైనా సరే నిర్మాత కోరితే ఆ మొత్తం పెంచిన దానిలో 20% నేరుగా కార్మికుల సంక్షేమ ఫండ్లో జమ అయ్యే విధంగా సినీ కార్మికుల సమస్యలను చూసి నిజంగా ఫీల్ అయ్యి తీసుకున్నటువంటి నిర్ణయం కానీ మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది.
లేదు అంటే ఎందుకంటే టికెట్ రేట్లు పెంచమన్న ప్రతిసారి బాగుపడుతుంది నిర్మాతలు వీళ్ళే తప్ప సినీ కార్మికులు అదే పేదరికంలో ఉంటున్నారు. సినిమాలు ఉంటేనే వాళ్ళ పొట్ట నిండుద్ది, లేదంటే పస్తులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన కృష్ణానగర్లో చూడొచ్చు సినీ కార్మికులు ఎలాంటి పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళ సమస్యలు నేరుగా చూసిన ఒక స్నేహితుడు లాగానే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది, రైట్? ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న సమ్మె జరిగిన సమయంలో కూడా కార్మికుల పక్షానే రేవంత్ రెడ్డి ఉన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆమోదించాలంటూ అటు నిర్మాతలపైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండవంటూ చెప్పారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటన తీవ్ర వివాదంగా మారింది. ఆ సమయంలో సినీ పరిశ్రమ కొంతవరకు రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద ఏదో ద్వేషం పెట్టుకున్నారంటూ భావించారు. కానీ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు, అక్కడ దుర్ఘటన పైనే దర్యాప్తు జరుపుతున్నాం, ఇకపైన టికెట్ల రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదంటూ అటు నిర్మాతలతో కూడా ఆయన తేల్చి చెప్పారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన ఆఫర్ ఆయన ఇచ్చారు. ఎప్పుడు టికెట్ రేట్లు పెరిగినా లాభాలు వచ్చినా కేవలం నిర్మాతలు హీరోలే లాభం పొందుతున్నారు, కానీ కార్మికుల వరకు చేరడం లేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నా, అది కూడా సినీ కార్మికుల కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ నిర్ణయం తీసుకుంటానంటూ ఆయన చెప్పారు. సినీ కార్మికులైతే ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రోహిత్, రైట్ పవన్, మొన్నటి వరకు జీతాలు పెంచండి అని ఫైట్ చేసిన సినీ కార్మికులకు రేవంత్ రెడ్డి ఈరోజు ఒక పెద్ద వరాన్ని ఇచ్చారు. టికెట్లు పెంచండి అని నా దగ్గరకు వచ్చే నిర్మాతలకు ఆ పెంచిన టికెట్లలో 20% సినీ కార్మికులకు ఇస్తేనే టికెట్ల రేట్లు పెంచుతాను అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సినీ నిర్మాతలు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ అంగీకారం తెలిపారు. ఇక నుంచి సినిమా టికెట్ పెంచిన రేట్లలో 20% కార్మికులకు వెళితే వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో సినీ కార్మికులు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో పూర్తి వెలుగులు తీసుకొచ్చేటటువంటి నిర్ణయంగా చెబుతూ ఉన్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు ఇలాంటి వరాన్ని ఇస్తూ ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే
వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా.